నందమూరి తారక రామారావు తెలుగు జాతి గుండె చప్పుడు. వెండితెరను ఏలిన ఏకైక నటుడు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ పీఠం వరకు చాటి చెప్పిన యుగ పురుషుడు. ఆయన సామ్రాజ్యం చాలా పెద్దది. కొడుకులు, కూతుళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు, ఇలా ఎంతో మంది వారసులు ఆ నీడలో పుట్టారు, పెరిగారు. కానీ చరిత్ర ఎప్పుడు ఒక వింతైన సత్యాన్ని నమ్ముతుంది. వారసత్వం అనేది రక్తంతో రావచ్చు, కానీ మకుటం మాత్రం అర్హత ఉన్నవాడి తలనే వెతుక్కుంటూ వెళ్తుంది. ఎంతో మంది వారసులు ఉన్న ఈ పెద్ద సామ్రాజ్యంలో ఆ నందమూరి తారక రామారావు గారి అసలైన సిసలైన ఆశీస్సులు, ఆ దివ్యమైన పోలికలు, ఆ నటనా వైదుష్యం కేవలం ఆ ఒక్క మనవడికే దక్కాయి. ఆయనే జూనియర్ ఎన్టీఆర్. ఆ మహానుభావుడు స్వయంగా ఈ అబ్బాయికి తన పేరు పెట్టడం, తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆశీర్వదించడం తారక్ చేసుకున్న అదృష్టమైతే, ఆ పేరులోని బరువుని, బాధ్యతని మోస్తూ ఆ తాత కీర్తిని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లడం తెలుగు ప్రేక్షకులు చేసుకున్న అదృష్టం. ఒక నటుడిగా, ఒక లీడర్గా ఎన్టీఆర్ గారి స్థానం హిమాలయం అంత ఎత్తు. ఆయన పేరు పెట్టుకోవడానికి ఎంతో మంది లైన్లో నిలబడొచ్చు, కానీ ఆ యుగ పురుషుడే స్వయంగా ముందుకు వచ్చి ఈ చిన్నారి మనవడి కళ్ళల్లో ఏదో స్పార్క్ చూసి తన సొంత పేరు తారక రామారావు అని నామకరణం చేయడం ఒక సామాన్యమైన విషయం కాదు. సామ్రాజ్యానికి కాబోయే రాజుని ముందే గుర్తించి తాతగారు ఇచ్చిన రాజముద్ర. సింహం తన రక్తాన్ని పంచుకున్న ప్రతి పిల్లకి వేట నేర్పించవచ్చు, కానీ తన గుహను ఏలే సింహాసనాన్ని మాత్రం కేవలం ఆ గర్జనను తట్టుకోగలిగే పవర్ఫుల్ వారసుడికే అప్పగిస్తుంది. ఆ రోజు పెద్ద ఎన్టీఆర్ గారు తారక రామారావు అని పేరు పెట్టినప్పుడే ఈ చిన్న సింహం భవిష్యత్తు ఆ విధాత ముందే రాసి పెట్టాడు. ఈ రోజు ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉండొచ్చు, కానీ స్టేజ్ మీదో, స్క్రీన్ మీదో ఎన్టీఆర్ అని పిలుస్తుంటే ఆ పేరు వినపడగానే గుండెల్లో ఒక వైబ్రేషన్, ఒంట్లో ఒక వణుకు పుడుతుందంటే దానికి కారణం తారక్ సాధించిన విశ్వసనీయత. తాతగారు ఇచ్చిన పేరును ఆయన ఎక్కడా తగ్గించలేదు. ఊపిరి ఉన్నంత కాలం ఆ పేరుకి మచ్చ రాకుండా ప్రతి సినిమాలోనూ తన నటనతో ఆ పేరుని మరింత ఎత్తుకు తీసుకెళ్తున్నాడు. ఈ రోజు ఇండస్ట్రీలో కేవలం కళ్ళతోనే క్లోజప్ షాట్లో వందల పేజీల డైలాగ్ తాలూకా ఎమోషన్ని పండించగల నటుడు ఎవరైనా ఉన్నారంటే అది తారక్ మాత్రమే. అరవింద సమేతలో ఆ కళ్ళలోని శూన్యం, RRRలో కొమరం భీముడో పాటలో ఆ కళ్ళలోంచి కారే రక్తశ్రావులు చూస్తే తాతగారి నట విశ్వరూపం గుర్తుకు రాక మానదు. పౌరాణికమైన, సాంఘికమైన తారక్ డైలాగ్ చెప్తుంటే చప్పట్లు, ఈలలతో థియేటర్లు హోరెత్తాల్సిందే. గుక్క తిప్పుకోకుండా పేజీల డైలాగ్ను సింగిల్ టేక్లో చెప్పే ఆ జీన్స్ ఖచ్చితంగా తాతగారి ఆశీస్సుల వల్లే వచ్చాయి. ఆది, సింహాద్రి సినిమాలతో అప్పట్లోనే మాస్ మసాలా డెఫినేషన్ ని మార్చేసి అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టాడు. యమదొంగలో తాతగారి లాగే పౌరాణిక డైలాగులతో తొడగొట్టి థియేటర్లను ఊపేశాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలతో క్లాస్ అండ్ మాస్ అని తేడా లేకుండా వరుస బ్లాక్ బస్టర్లతో బాక్స్ ఆఫీస్ ని ఏకఛత్రాధిపత్యంగా ఏలాడు. ఇక RRRతో గ్లోబల్ ఆడియన్స్ ని సైతం తన నటనతో మురిపించి ఇంటర్నేషనల్ వేదికలపై తెలుగు జెండాని గర్వంగా ఎగరేశాడు. తాతగారు పేరు పెట్టడం, ఆశీస్సులు ఇవ్వడం తారక్ చేసుకున్న పూర్వజన్మ సుకృతం. ఆయన అదృష్టం కావచ్చు, కానీ నడవాల్సింది సొంత కాళ్ళ మీద. తారక్ జీవితం పూలబాట కాదు. ఆయన కెరీర్ ఆరంభంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాడు. బాడీ షేమింగ్స్, నెగిటివ్ PR, వంశం నుండి మద్దతు లేకపోవడం, ప్రాణాంతకమైన కార్ యాక్సిడెంట్, ఇలా ఎన్నో తుఫానులు ఆయన పైకి దూసుకొచ్చాయి. సామాన్యుడైతే ఆ దెబ్బకి ఇండస్ట్రీ నుండి కనుమరుగైపోయేవాడు, కానీ ఆయన నరనరాల్లో ప్రవహిస్తుంది నందమూరి రక్తం. ఓడిపోయిన ప్రతిసారి మరింత బలంగా పైకి లేచాడు. తనను తాను మార్చుకున్నాడు, 6 ప్యాక్ చేశాడు, నటనలో కొత్త శిఖరాలను అందుకున్నాడు. ఈ రోజు డ్రాగన్ గా గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ని శాసించడానికి సిద్ధమవుతున్నాడంటే దానికి కారణం తన సొంత కష్టంతో ఎదిగిన ది మ్యాన్ ఆఫ్ మాసెస్. నందమూరి అనే కోటకి ఎంతో మంది కిటికీలు, తలుపులు కావచ్చు, కానీ ఆ కోటలో సింహాసనం మాత్రం జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటి వరకు ఆయన సృష్టించిన రికార్డులు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రాబోతున్న నయా మాన్స్టర్ ఎరా ఇంకో ఎత్తు. ప్రశాంత్ నీల్ క్రియేట్ చేస్తున్న రా అండ్ రస్టిక్ వరల్డ్ లోకి డ్రాగన్ అడుగు పెడుతుంటే ఇక రికార్డుల వేట కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర నికార్సైన రక్తాభిషేకం జరగబోతుంది.